విధము చేతనైనను నాకేం కలగాలి? మృతుల్లో నుండి. ఎస్, ఈరోజు ఇట్టి ప్రార్థన భారంగా మన జీవితం ఉంటే వాళ్ళ మనస్సుల్లో ఉంది, మృతులు ఎలాగ లేస్తారు? ఇది క్షయమైనది, ఇది బలహీనమైనది, ఇది ఘనహీనమైనది, ఇది ప్రకృతి సంబంధమైనది, ఇది ఎలాగో ఆత్మ సంబంధమైనదిగా మారగలదు? ఇది ఎప్పటికైనా మట్టిలో కలిసిపోయేది, మట్టిలో నుంచి వచ్చింది మళ్ళీ మట్టిలోకి వెళ్ళాలి. పౌలు, అరే ఇది విత్తిన తర్వాత ఇది బయటకు వచ్చేటప్పుడు విత్తనంగా రాదురా, ఇది ఏంగా వస్తుంది? చెట్టుగా వస్తుంది, భూమి పొరలను చీల్చుకుంటూ వస్తుంది, వేర్లను రాళ్లను సహా పెకలించుకుంటూ లోపలికి వెళుతుంది. ఇది కంటికి కనబడనంతగా ఉండదు, అందరి దృష్టిని ఆకర్షించేంతగా ఎత్తైనదిగా ఇది ఎదుగుతుంది.